సో గైస్ 1-2 సెషన్స్ మనకు థియరీ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ కొంచెం ప్రాక్టికల్ లెవెల్లో తీసుకొని వెళ్తాను 1-2 సెషన్స్ లో. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ గా నేను చేసి చూపిస్తాను, మీరు యాజ్ ఇట్ ఈస్ గా అలాగే చేయాలి. ఓకే, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ పెయిడ్ యాడ్స్. అది లింక్డ్ ఇన్ కావచ్చు, ఎఫ్బి కావచ్చు, ఓకే, ఇన్స్టా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, మీరు స్నాప్చాట్ యాడ్స్, ఓకే, టిక్ టాక్ యాడ్స్, అలాగే కోరా, ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కానీ ఈ పెయిడ్ ప్లాట్ఫామ్స్ లో కాన్సెప్ట్స్ అనేది చేంజెస్ అవుతూనే ఉంటాయి. కాన్సెప్ట్స్ ఇన్ ద సెన్స్ ఆప్షన్స్. ఓకే, ఈ ఆప్షన్స్ చాలా వరకు చేంజెస్ అయితే అవుతూనే ఉంటాయి. ఓకే, అందుకనే ఎప్పటికప్పుడు మనము అప్ టు డేట్ ఉండాలి. అండ్ ఎప్పుడే కానీ ఓల్డ్ వీడియోస్ ని రెఫర్ మాత్రము చేయొద్దండి. ఓకే, సో యూట్యూబ్ లో అయినా కావచ్చు, ఓల్డ్ వీడియోస్ రెఫర్ చేయడం కొంచెం తగ్గించండి, ఎస్పెషల్లీ ఇన్ పెయిడ్ యాడ్స్. ఓకే, ఎందుకంటే దాంట్లో కొన్ని ఆప్షన్స్ లేవు. ఎలాంటి ఆప్షన్స్ లేవు? ఎగ్జాంపుల్, ముందు మనకు డైరెక్ట్ గా జిఎంబి యాడ్స్ ఉండే. జిఎంబి అంటే ఏంటి? గూగుల్ మై బిజినెస్. ఈ జిఎంబి యాడ్స్ ముందు మనకు ఆప్షన్ ఉండే, అంటే అది డైరెక్ట్ గా మనకు ఇంకొకటి ఉంటుంది అన్నట్టు, యాడ్వర్డ్స్ ఎక్స్ప్రెస్. ఓకే, ఈ యాడ్వర్డ్స్ ఎక్స్ప్రెస్ కి తీసుకొని వెళ్ళేది, బట్ ఈ ఆప్షన్ తీసేసినారు. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ అవే దీంట్లో పిఎంఎక్స్ లో ఇస్తున్నారు, గూగుల్ యాడ్స్ లో. ఓకే, అఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, జస్ట్ చెప్తున్నా, పిఎంఎక్స్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్. కొంతమంది వినింటారు పేర్లు. ఓకే, సో అందుకనే పిఎంఎక్స్ అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ అన్నట్టు. సో ఇప్పుడు కంప్లీట్ గా దీనికి మూవ్ చేసినారు. సో అందుకనే పెయిడ్ లో ఎస్పెషల్లీ చాలా వరకు ఆప్షన్స్ అనేది చేంజెస్ అనేది అవుతూనే ఉంటాయి. అండ్ గూగుల్ యాడ్స్ లో కూడా న్యూ కొత్త ఆప్షన్స్ అన్ని తెస్తున్నారు అన్నట్టు వీళ్ళు. ఓకే, ఎవరు? గూగుల్ వాళ్ళు. ఓకే, అండ్ మీ కెరియర్ ని సీరియస్ గా ఎవరైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్, ఓకే, ఎవరైతే సీరియస్ గా తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఈ మాడ్యూల్ పైన ఎక్కువ ఫోకస్ అయితే మీరు చేసుకోండి, జాబ్స్ పరంగా. ఓకే, నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ పరంగా. ఓకే, సో జాబ్ కన్నా ఫ్రీలాన్సింగ్ పరంగా ఎవరైతే ఇంకా ఫోకస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని ఇంకా 2x టైమ్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, అంటే ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయాలి. బిజినెస్ పరంగా మీకు కొంచెం నాలెడ్జ్ అనేది గూగుల్ యాడ్స్ పైన పెట్టుకోండి. ఓకే, బిజినెస్ ఎవరైతే ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళు, ఎందుకంటే ఆఫ్ కోర్స్ మీరు ఫోకస్ అంతా బిజినెస్ పైన పెట్టుకోవాలి కాబట్టి మీరు లెర్నింగ్ దానిపైన కొంచెము తెలుసుంటే చాలు, మీరు టీమ్ ని హైర్ చేసుకొని వాళ్ళకి చెప్పి చేయొచ్చు. ఓకే, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఒకటి జాబ్స్, ఫ్రీలాన్సింగ్. ఓకే, దీంట్లో గూగుల్ యాడ్స్ లో మీరు కంప్లీట్ గా మాస్టర్ అయితే యూ కెన్ బికమ్ అ పర్ఫార్మెన్స్ మార్కెటర్. సో ఈ పర్ఫార్మెన్స్ మార్కెటర్ మీరు అవ్వచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఓకే, బేసిక్ లెవెల్లో ఉన్నారు కొంతమంది, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు కొంతమంది, అంటే ప్రో లెవెల్లో ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి తగ్గట్టుగానే ఈ సబ్జెక్ట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే, కొన్ని అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ నేను సెషన్స్ లలో కవర్ అయితే చేయను. ఎవరైతే అడ్వాన్స్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి సపరేట్ షెడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్కటి వెళ్తూ కొన్ని సపరేట్ ఇంకా బ్యాచెస్ అనేది వాళ్ళకి అడిషనల్ సెషన్స్ అడ్వాన్స్ లెవెల్లో తీసుకొని వెళ్తాం అన్నట్టు. ఓకే, ముందుగానే అందరికీ చెప్తున్నా. ఓకే, బట్ ఒక్కటి ఫోకస్ చేసుకోండి, జాబ్స్ పరంగా, ఫ్రీలాన్సింగ్ పరంగా మీరు ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి అని అనుకుంటే దాన్ని బట్టి మీరు ఈ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ గూగుల్ యాడ్స్. ఓకే, అండ్ గూగుల్ యాడ్స్ వెళ్ళే ముందు ఓకే ఇంకొక చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తాను. సో చిన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ చిన్న కాన్సెప్ట్ ఏంటి? SEM అన్నట్టు. ఓకే, SEM అంటే ఏంటి? ఓకే, సర్చ్ ఇంజిన్. ఓకే, ఇంజిన్ మార్కెటింగ్. ఓకే, సో సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నట్టు. మనము SEO చూసినాం. ఓకే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అది. ఓకే, సో మీరు ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months, ఎవ్రీ 3 months అది ఆప్టిమైజేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆప్టిమైజేషన్. ఓకే, అది ఇక్కడ సర్చ్ ఇంజిన్స్ లో. ఇదేంటి? మార్కెటింగ్.
సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నట్టు. అంటే మనము మనీ పే చేయాలి. వి హ్యావ్ టు పే ద మనీ. ఎవరికి? సర్చ్ ఇంజన్స్ కి. సర్చ్ ఇంజన్స్ ఎవరున్నారు మార్కెట్ లో? ఓకే, సో ఇదంతా మార్కెట్ తీసుకుంటే క్లోజ్ టు 82% గూగుల్ ఉంది. మార్కెట్ షేర్ ఎంత ఉంది? 82% ఉంది. ఓకే, రిమైనింగ్ 18% ఏవేవి ఉన్నాయి? బింగ్, ఓకే, మళ్ళీ బ్రేవ్, ఓకే, మళ్ళీ డక్ గో, ఓకే, మళ్ళీ ఏముంది? యాహూ, ఓకే, సో ఇంకా ఆస్క్. ఇవన్నీ ఏంటి? సర్చ్ ఇంజిన్స్. గూగుల్ షేర్ ఎంత ఉంది? 82% ఉంది. అందుకనే ఒక్క ప్లాట్ఫామ్ మీరు నేర్చుకోండి. ఇప్పుడు 82% ఎక్కువ షేరు ఎవరికి ఉంది? గూగుల్. అందుకని మీరు గూగుల్ యాడ్స్ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. గూగుల్ యాడ్స్ ఆప్షన్స్లలో ఏవేవైతే ఉంటాయో ఈ గూగుల్ యాడ్స్ ఆప్షన్స్ లో డాష్ బోర్డ్ లో మాక్సిమం ఆప్షన్స్ బింగ్ లో వస్తాయి, బ్రేవ్ లో వస్తాయి, టక్ గో లో వస్తాయి, ఓకే, మళ్ళీ యాహూలో వస్తాయి, ఆస్క్ లో కూడా వస్తాయి. ఓకే, బట్ మాక్సిమం ఆప్షన్స్ మీరు గూగుల్ యాడ్స్ రెఫర్ చేస్తే అవుతుంది. ఓకే, సో ఈ సర్చ్ ఇంజన్స్ అన్ని కలిపి సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ మనము మనీ పే చేస్తాం. ఓకే, ఇట్స్ లైక్ ఏ ప్రీపెయిడ్ బిజినెస్. ఓకే, మనకు ముందు సిమ్స్ ఉండేటివి, రీఛార్జ్ కార్డ్స్ ఇవన్నీ వస్తూ ఉండే. ఓకే, అక్కడ రీఛార్జ్ కార్డ్ తీసుకునేది స్క్రాచ్ చేస్తే ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ కొడితే మనకు ప్రీపెయిడ్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ కి, ఓకే, పేరెంట్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కాల్స్ చేసి మాట్లాడేవాళ్ళం. కరెక్టా? సో అలాగే ఇప్పుడు నీ యాడ్, నీ అడ్వర్టైజ్మెంట్ సర్చ్ ఇంజన్స్ లోకి వెళ్ళాలి అని అంటే, సర్చ్ ఇంజన్స్ లో కనపడాలి అని అంటే నువ్వు మనీ పే చేయాలి. ఎవరికి పే చేయాలి? సర్చ్ ఇంజన్స్ కి మనీ పే చేయాలి. ఓకే, ఎలా పే చేస్తావు? త్రూ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అన్నట్టు. ఎలాంటి పేమెంట్ మెథడ్స్ ఉంటాయి? ఓకే, సో కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్, ఓకే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఓకే, ముందు యూపీఐ కూడా ఆప్షన్ ఇచ్చేది, బట్ ఇప్పుడు ఇది లేదన్నట్టు. ఓకే, సో ఎన్ఈఎఫ్టి అంటే త్రూ నెట్ బ్యాంకింగ్ అన్నట్టు. ఓకే, సో ఇలాంటి ఆప్షన్స్ తో మీరు పేమెంట్ అయితే చేయాలి. యూ టేక్ ఎనీ సర్చ్ ఇంజన్స్. ఓకే, వెళ్తూ 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది. అప్పుడు ఈ SEM ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్, ఈ మన విజయ్ చాలా డబ్బులు పే చేసినాడు, స్పెండింగ్ బాగా పెడుతున్నాడు. విజయ్కి ఏం చేస్తుంది ఈ SEM ప్లాట్ఫామ్స్? సరేలే మనోడు బాగా పెడుతున్నాడు కదా, హిస్టరీ బాగుంది, ఒక 1 year తీసుకొని అప్పుడు మంత్లీ ఇన్వాయిసింగ్ ఇచ్చేస్తారు. మంత్లీ ఇన్వాయిస్ ఇస్తారు. ఓకే, మంత్లీ ఇన్వాయిస్ ఇస్తారు. సో మంత్లీ ఇన్వాయిస్ ఎలా ఇస్తారు? నువ్వు మంత్లీ పే చేసేసేయాలి, నీకు క్రెడిట్ ఇచ్చేస్తారు, క్రెడిట్ లైన్ ఇస్తారు. ఓకే, అది బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ స్పెండింగ్ హిస్టరీ. ఓకే, ఈ విజయ్ ఒక 1 year నుంచి 1 crore స్పెండ్ చేసి ఉంటాడు. 1 crore స్పెండ్ చేస్తున్నాడు కదా, మనం క్రెడిట్ లైన్ ఇంకా ఇంక్రీజ్ చేద్దాము, మంత్లీ ఇన్వాయిసింగ్ కి షిఫ్ట్ చేద్దాము, అప్పుడు పోస్ట్ పెయిడ్కి వెళ్తుంది. అది పోస్ట్ పెయిడ్కి వెళ్తుంది. ఓకే, మీకు అప్పుడు క్రెడిట్ లైన్ ఎంత రావచ్చు? డిపెండ్స్ ఆన్ యువర్ క్రెడిట్ స్కోర్, ఇవన్నీ ఉంటాయి, అంటే బిజినెస్ పైన ఉంటాయి. ఆ విజయ్ సిబిల్ స్కోర్ ఇవన్నీ దాన్ని బట్టి మనకు పోస్ట్ పెయిడ్ అనేది కన్వర్ట్ అయితే చేస్తారు. వాళ్ళ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఈ SEM సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సిస్టమ్స్, అంటే ఆ సర్చ్ ఇంజిన్స్ లో గూగుల్ కావచ్చు, యాహూ కావచ్చు, మళ్ళీ బైడు కావచ్చు, టక్ కావచ్చు, ఇవన్నీ ఇలాంటి సిస్టమ్ లో ట్రిగర్ అవుతుంది. ఓకే, ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు రిమైండర్ లాగా వాళ్ళకి వర్క్ చేస్తాయి అన్నట్టు. ఎవరిదైతే బాగా స్పెండింగ్ కేపబుల్ అకౌంట్స్ ఉంటాయో, ఇవన్నీ అకౌంట్స్ అంటాం అన్నట్టు. ఆ అకౌంట్స్ కి రిమైండర్స్ వెళ్ళిపోతాయి, ట్రిగర్స్ వెళ్ళిపోతాయి అన్నట్టు.
ఓకే, అప్పుడు వాళ్ళకి క్రెడిట్ లైన్ వచ్చేస్తుంది. ఇలాంటి పేమెంట్ మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ లో, SEM లో, ఓకే, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో మనము కవర్ చేసుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటి? గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్ కవర్ అయితే చేస్తాం. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ AI టూల్స్ కూడా వచ్చినాయి కాబట్టి ChatGPT, ఆఫ్ కోర్స్ దానివల్ల యాడ్స్ అయితే రావు, అది డిఫరెంట్ పర్పస్ కి యూజ్ అయితే చేస్తారు. క్లియర్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్స్? ఓకే, సో దీనికి ఇంకా హిస్టరీ థియరీ అంట, ఎప్పుడు పుట్టింది సర్చ్ ఇంజిన్స్, అవన్నీ వేస్ట్ నేర్చుకున్నా కానీ. అవన్నీ మీకు ఇంటర్వ్యూలో అడగరు, ఏ క్లయింట్ అడగరు, ఏ బిజినెస్ ఓనర్ టైం కూడా వేస్ట్. క్లియర్ ఫ్రెండ్స్? క్లియర్ సార్. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏది ఎస్పెషల్లీ గూగుల్ యాడ్స్. మీ కెరియర్ లో పెయిడ్ లెవెల్లో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే గూగుల్ యాడ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్క కాన్సెప్ట్ తీసుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే టోఫు, మోఫు, బోఫు, కన్వర్షన్ ఫనల్ అనాలిసిస్. టోఫు అంటే ఏంటి? ఓకే, సో టోఫు అంటే టాప్ ఆఫ్ ద ఫనల్. మోఫు అంటే ఏంటి? మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఓకే, బోఫు అంటే ఏంటి? బాటమ్ ఆఫ్ ద ఫనల్. టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్, బాటమ్ ఆఫ్ ద ఫనల్. మనము కీవర్డ్స్ ఫనల్ చూసినాం. ఓకే, కీవర్డ్స్ ఫనల్ మనం ఏం చూసినాము? ఇలాంటిది సింపుల్ కన్వర్షన్ ఫనల్ అన్ని దానిలలోనూ ఉంటుంది. ఓకే, యూ టేక్ ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ ఛానల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లో ఇలాంటి ఫనల్స్ అన్ని దానికి వస్తుంది, వర్తిస్తుంది. ఏంటిది? ఫస్ట్ మనము GMB సెషన్స్ లో కూడా కీవర్డ్ సెషన్ లో మనం డిస్కషన్ అయితే చేసినాం. ఏం సెషన్ అది? కీవర్డ్. కరెక్టా? కీవర్డ్ ఫనల్ కదా, ఒక కీవర్డ్ ఫనల్ మనం చూసినాం. ఓకే, ఇలాగే ఉండండి అది కూడా. కరెక్టా? ఎవరైనా చెప్తారా? ఇన్ఫర్మేషనల్, కమర్షియల్, ట్రాన్సాక్షనల్, కన్వర్షన్, నావిగేషనల్ రోడ్స్. కరెక్ట్. సో ఇన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేది నావిగేషనల్. ఓకే, సో ఇది కీవర్డ్ ఫనల్ అన్నట్టు. కీవర్డ్ ఫనల్ ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్, కమర్షియల్, ట్రాన్సాక్షనల్ అండ్ లాస్ట్ వన్ వచ్చి కన్వర్షన్. ఓకే, అదే మనము SEM ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ఓవర్వ్యూలో తీసుకుంటే మనకు టాప్ ఆఫ్ ద ఫనల్, మిడిల్ ఆఫ్ ద ఫనల్, బాటమ్ ఆఫ్ ద ఫనల్ అని 3 సింపుల్ కన్వర్షన్ ఫనల్స్ వస్తాయి. ఓకే, మీకు జాబ్ పర్పస్ కి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే స్ట్రాటజీ లెవెల్లో మనము బిల్డ్ చేసేటప్పుడు ఇది క్లయింట్ కి యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా, లేదంటే యాజ్ ఎ టీమ్ లీడర్ గానో, లేదంటే ఎగ్జిక్యూటివ్ గానో మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఓకే, ఫ్యూచర్ లో మీకు ప్రెజెంటేషన్ సెషన్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను, మీరు ప్రజెంట్ చేయాలి అందరికి. ఓకే, సో అందుకనే సింపుల్ కన్వర్షన్ ఫనల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ లో మనకు కొన్ని ఉంటాయి. మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో ఎలాంటి స్ట్రాటజీస్ ను యూస్ చేయాలి. స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నీకు ఇన్ఫర్మేషన్ ఎంటైర్ గూగుల్, యూట్యూబ్ లో ఎక్కడైనా దొరుకుతుంది, బట్ స్ట్రాటజీ దొరకదు. ఓకే, స్ట్రాటజీ ఎప్పుడు దొరుకుతుంది? ఎవరైతే సమ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ బడ్జెట్స్ స్పెండ్ చేసింటారో, ఇక్కడ గూగుల్లో స్పెండ్ చేసింటారో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఇలాంటి స్ట్రాటజీస్ అన్నట్టు. సో స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టాప్ ఆఫ్ ద ఫనల్ లో కొన్ని స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి. ఓకే, సో మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో ఇంకొన్ని వర్క్ అవుతాయి. సో బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో ఇంకొన్ని వర్క్ అవుతాయి. బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో కంపేర్ టు బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. టాప్ ఆఫ్ ద ఫనల్ లో ఇంకా తక్కువ ఉంటుంది. సో దీంట్లో కూడా అంతే. లాస్ట్ వన్ వచ్చేది ఏంటి? కన్వర్షన్. ఓకే, అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ 1-2 సెషన్స్ థియరీ లెవెల్లోనే వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నేను కొన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాను. ఓకే, కంప్లీట్ గా ఇది ప్రాక్టికల్ లోనే ఉంటుంది గూగుల్ యాడ్స్, డోంట్ వరీ. సో లాస్ట్ వన్ వచ్చి కన్వర్షన్ అన్నట్టు. సో కన్వర్షన్ లో మనకి ఏమొస్తుంది? మనీ జనరేట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వన్ బై వన్ టాప్ ఆఫ్ ద ఫనల్ లో ఏమొస్తాయి? ఓకే, ఒక ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ కి మనము ఎలాంటి స్ట్రాటజీ వాడాలి? కన్వర్షన్ ఫనల్ తీసుకున్నప్పుడు టాప్ ఆఫ్ ద ఫనల్ లో, ఓకే, ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ లో ఎలాంటి స్ట్రాటజీ మనము యూజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, అది ఇప్పుడు మనము వన్ బై వన్ డిస్కషన్ అయితే
చేసుకుంటాం. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే ఒక నోట్బుక్ తీసుకొని పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. ఓకే, ఎస్, టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే, సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనము తీసుకున్నాం. ఓకే, సో ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ అంటే ఏంటి? టోఫు. ఓకే, సో ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ద ఫనల్, ఈ కన్వర్షన్ దాంట్లో మనము ఫస్ట్ పాయింట్ ఏంటి, టాప్ ఆఫ్ ద ఫనల్ డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, సో ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ అయితే వస్తాయి. మన రోషిష్ ఏం చేస్తాడు, ఐస్ క్రీమ్ షాప్ పెడతాడు. ఓకే, ఎక్కడ, వైజాగ్ లో. ఓకే, ఈ ఐస్ క్రీమ్ షాప్ పెట్టినప్పుడు రోషిష్ ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నట్టు, నాకు ఐస్ క్రీమ్లు అన్నీ వెళ్ళిపోతాయి, అన్నీ సేల్ అయిపోతాయి. ఓకే, అని ఫుల్ కాన్ఫిడెన్స్ ఎక్కడ, వైజాగ్ లో పెట్టినప్పుడు. ఓకే, అతనికి తెలియదు మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది అని. డిజిటల్ మార్కెటింగ్ తీసుకునేదేమో తీసేసుకున్నాడు ఐస్ క్రీమ్ షాప్. సో ఇప్పుడు ఆ సరౌండింగ్ లో ఉండే వాళ్ళందరికీ తెలియాలి కదా ఈ ఐస్ క్రీమ్ షాప్ ఉంది అన్నట్టు, ఈ రోషిషే పెట్టినాడు అన్నట్టు ఐస్ క్రీమ్ షాప్ అందరికీ తెలియాలి. దానికి ఏం చేస్తాం మనం, రోషిష్ ఏం చేయాలి, ఎస్పెషల్లీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలా అని మైక్ తీసుకొని బండి పెట్టుకొని తోసుకుంటా అలాంటి మార్కెటింగ్ కాదు, అది నార్మల్ ట్రెడిషనల్ మార్కెటింగ్. డిజిటల్లో అవేర్నెస్ ఏం చేస్తాడు, ఎవరు, మన రోషిష్ మంచి డిజిటల్ పిఆర్ తీసుకుంటాడు. పిఆర్ అంటే ఏంటి, ప్రెస్ రిలీజ్. ఓకే, ప్రెస్ రిలీజ్ తీసుకొని, ప్రెస్ రిలీజ్ అంటే చెప్తాను చూడండి. ఓకే, సో ఈనాడు, ఓకే, ఆంధ్రజ్యోతి, ఓకే, వీళ్ళకి డిజిటల్ మీడియాస్ కూడా ఉంటాయి. ఓకే, నార్మల్ పేపర్ కాకుండా ఈ పేపర్స్ అంటే ఆన్లైన్ లో రెఫర్ చేయొచ్చు, అది డిజిటల్ పిఆర్స్ అంటాం, ప్రెస్ రిలీజెస్. ఓకే, ఎస్పెషల్లీ తెలుగు ప్లాట్ఫామ్స్ తీసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఓకే, మళ్ళా సూర్య అని కూడా ఉంది. ఓకే, సూర్య, ఇంకా ఇలాంటివి ఉన్నాయి అన్నట్టు, డిఫరెంట్ పిఆర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్. ఓకే, సో దీనిలలో మన రోషిష్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, అంటే డిజిటల్ పిఆర్ చేసేస్తాడు. అంటే ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాడు ఈ రోషిష్, అవేర్నెస్. ఐస్ క్రీమ్ షాప్ పెట్టిన పెద్దది, అప్పుడు అవేర్నెస్ తీసుకురావాలి. హైదరాబాద్ లో ఒకటి కాఫీ షాప్ ఓపెన్ అయింది, ఏదది, నిలోఫర్. ఓకే, నిలోఫర్. ఒక కాఫీ ఎంత, 170 రూపీస్ ఒక కాఫీ, అది కింద. ఓకే, 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో తాగాలంటే మళ్ళా 300 రూపీస్ నిలోఫర్. అది అంటే అవేర్నెస్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఆ పేరు అనేది ఎట్లా ఫ్లాష్ అయింది, టాప్ ఆఫ్ ద ఫనల్. అవేర్నెస్ క్రియేట్ చేసినారు. ఓకే, ఎట్లా క్రియేట్ చేసినారు, డిజిటల్ పిఆర్. గైస్, ఇది సూపర్ స్ట్రాటజీ. ఓకే, త్రూ డిజిటల్ పిఆర్ ద్వారా నిలోఫర్ కి ఎక్కువ బ్రాండ్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 170 ఇప్పుడు 800 పెట్టినా కానీ కాఫీకి అక్కడికి వెళ్తారు, బికాస్ బ్రాండ్. వన్స్ ఈ బ్రాండ్ క్రియేట్ అయిందా, నువ్వు 1 రూపీ ఉన్న కాస్ట్ ఇది 100 రూపీస్ పెట్టు కొంటారు. ఓకే, సో అలా తీసుకుంటే, ఐఫోన్ తీసుకుంటే ఎస్, అది కూడా అలాగే క్రియేట్ అయింది. ఓకే, ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ తీసుకుంటే మైక్రోమాక్స్, ఐడియా ఉందా, మైక్రోమాక్స్ ఫోన్. ఓకే, మళ్ళీ కార్బన్. ఓకే, కార్బన్ అనే ఫోన్ కూడా ఉండే, మళ్ళీ G5. ఓకే, సో ఇప్పుడు అప్పుడు నేను ఇవన్నీ యూజ్ చేస్తుండే, ఇప్పుడు ఆ బ్రాండ్స్ లేవు. ఓకే, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ అని వాళ్ళు కాపాడుకోలేకపోయినారు. ఓకే, బికాస్ ఆఫ్ హ్యూజ్ కాంపిటీషన్. అప్పుడు ఇవే ఫోన్స్ కింగ్స్ అన్నట్టు, మైక్రోమాక్స్. ఓకే, ఎప్పుడైతే టెక్నాలజీ రీషేప్ అవుతూ ఉందో, ఫ్రమ్ 2G నుంచి 3G, ఓకే, 2G నుంచి 3G, 3G నుంచి 4G వరకు మాత్రమే వీళ్ళు ఉండేవాళ్ళు. 3G వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఉండేవాళ్ళు. 4G మళ్ళీ 5Gకి అప్గ్రేడ్ అంత ఫాస్ట్ గా అవ్వలేకపోయినారు. ఓకే, ఈ బ్రాండ్స్ మైక్రోమాక్స్, కార్బన్, G5 ఇలాంటివన్నీ, అందుకని కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. ఓకే, సో అందుకనే అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ టాప్ ఆఫ్ ద ఫనల్ లో ఎలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆ నిలోఫర్ అనే బ్రాండ్ తీసుకుంటే మనకు ఎంత ఉంది కాఫీ, 170 ఫస్ట్ ఫ్లోర్, ఇంకా సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే 270, 300 రూపీస్. ఓకే, అలాగే బెంగళూరులో కూడా ఒక హోటల్ ఉంది అన్నట్టు, ఇది రామేశ్వరం కెఫే, అక్కడ కూడా అంతే. ఓకే, అంటే కాఫీ కాదు, నార్మల్ మసాలా దోశ అంట, మళ్ళీ ఇడ్లీ, అవి ఇవి తీసుకుంటే అవి కూడా మినిమం మీకు బిల్లు ఒక 400 వరకు వెళ్తుంది, 400 to 600 వరకు వెళ్తుంది. ఓకే, రామేశ్వరం కెఫే అంటారు, బెంగళూరులో ఫేమస్.
ఓకే, మొన్న వీళ్ళది వెడ్డింగ్ అయింది కదా, ఎవరు, అంబానీ ఫ్యామిలీ వాళ్ళది. ఓకే, సో అనంత్ అంబానీ. సో వాళ్ళ వెడ్డింగ్ దాంట్లో కూడా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినారు అన్నట్టు, రామేశ్వరం కెఫే వాళ్ళకి. సంవేర్ అరౌండ్ 100-150 CR ఏమో. ఓకే, సో అంత పెద్ద బ్రాండ్. ఓకే, ఎప్పుడే కానీ మన బ్రాండ్ ని మనము కాపాడుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, సో బ్యాక్ టు ద ఐస్ క్రీమ్. ఓకే, ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ మన రోషిష్. ఓకే, సో ఇప్పుడు అవేర్నెస్ తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? వైజాగ్. ఓకే, వైజాగ్ లో అవేర్నెస్ తీసుకురావాలి. దానికి మనోడు ఏం చేస్తాడు రోషిష్? డిజిటల్ PR చేయాల్సిందే. ఓకే, నేను హై లెవెల్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ డిస్కషన్ చేస్తున్నా. దీనికి గూగుల్ యాడ్స్ కి సంబంధం లేదు. ఓకే, సో దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. కొన్ని వర్డ్స్ మీకు తెలియకపోతే నోట్ చేసుకోండి. ఓకే, అలాగే నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తా చూసేకి. ఓకే, సో అన్ని బీచ్లు అన్ని ఉంటాయి కాబట్టి సరదాగా వెళ్తా అన్నట్టు. అరకుకి వెళ్ళేసి అలాగే వైజాగ్కి వెళ్తా. అప్పుడు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకొని టైప్ చేస్తా. ఏమని టైప్ చేస్తా? నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలంది అని నేను అనుకుంటే అప్పుడు బెస్ట్ ఐస్ క్రీమ్ షాప్ నియర్ మీ అని నేను టైప్ చేస్తా. ఓకే, విచ్ ఈస్ ద బెస్ట్ ఐస్ క్రీమ్ ఇన్ వైజాగ్, విచ్ ఈస్ ద టాప్ షాప్ ఆర్ స్టోర్ ఇన్ వైజాగ్ అని ఇలాంటి డిఫరెంట్ కీవర్డ్స్ నేను టైప్ చేస్తా. డిఫరెంట్ కీవర్డ్స్ టైప్ చేస్తా. ఆ డిఫరెంట్ కీవర్డ్స్ కి నాకు SEO ఉండాలి. ఎస్పెషల్లీ లోకల్ SEO ఉండాలి. అందుకు మన రోషిష్ ఏం చేస్తాడు? షాప్ ఎలాగో ఫిజికల్ షాప్, అప్పుడు ఏం చేస్తాడు? GMB క్రియేట్ చేస్తాడు. ఈ GMB క్రియేట్ చేసినప్పుడు రోషిష్ లిస్టింగ్ పైకి వస్తుంది. అది రావటం వల్ల రోషిష్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే, అందుకనే టాప్ ఆఫ్ ద ఫనల్ లో అది కూడా ఒక స్ట్రాటజీ ఫర్ డిఫరెంట్ అవేర్నెస్ కీవర్డ్స్. ఎలాంటి అవేర్నెస్ కీవర్డ్స్? ఓకే, విచ్. ఓకే, మనము కీవర్డ్ ఫనల్ లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫ్రెండ్స్. ఓకే, మీరు ఆ కాన్సెప్ట్ కి ఈ కాన్సెప్ట్ కి కొంచెం కోరిలేట్ అయితే చేసుకోవాలి. విచ్, ఓకే, మళ్ళీ వాట్, ఓకే, హౌ, వేర్, ఇలాంటి కీవర్డ్స్ స్టార్ట్ అయితే ఈ రోషిష్ ఏం చేస్తాడు? ఇలాంటి కీవర్డ్స్ కి బ్లాగ్స్ అనేది రాసుకుంటాడు అన్నట్టు ఇక్కడ వెబ్సైట్ లో. అప్పుడు అవేర్నెస్ అనేది వస్తుంది. టాప్ ఆఫ్ ద ఫనల్. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉండి వైజాగ్ లో ఉన్న బిజినెస్ కి, వాళ్ళ ఐస్ క్రీమ్ బిజినెస్ లోపలికి నేను ఎంటర్ అయినా. టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే, నెక్స్ట్ మన రోషిష్ ఇంకా స్మార్ట్ అన్నట్టు. ఏం చేస్తాడు? సోషల్ మీడియా గ్రోత్, ఈ పిల్లోళ్ళందరూ పెద్దోళ్ళందరూ అందరూ ఈ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఈ రోషిష్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఓకే, యూ టేక్ ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, స్నాప్చాట్ కావచ్చు, మెటా కావచ్చు, ఓకే, నెక్స్ట్ థ్రెడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఏదైతే రిలవెంట్ గా ఉంటుందో ఐస్ క్రీమ్ బిజినెస్ కి. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు లింక్డ్ఇన్ అది రిలవెంట్ కాదు కదా అని. కార్పొరేట్స్ ని టార్గెట్ చేయొచ్చు కదా, కంపెనీస్ ని టార్గెట్ చేయొచ్చు. అప్పుడు రోషిష్ కి కంపెనీస్ ని టార్గెట్ చేస్తే కంపెనీస్ లోపల కూడా ఈవెంట్స్ జరుగుతాయి. కరెక్టా? అప్పుడు ఆర్డర్స్ వస్తాయి కదా రోషిష్ కి, బల్క్ ఆర్డర్స్ వస్తాయి. ఓకే, సో అలా కూడా వర్క్ అవుతుంది లింక్డ్ఇన్. ఓకే, మళ్ళీ జోష్ యాప్స్ ఉన్నాయి కదా, ఇది మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి చిన్నవన్నీ, మోజ్ అంట. ఓకే, ఇవన్నీ. సో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటాడు, స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇది మార్కెటింగ్ అవేర్నెస్. ఓకే, అవేర్నెస్. దాంట్లో మార్కెటింగ్ మెసేజ్ ఎలా ఉంటుంది అనేది దట్ ఈస్ నెక్స్ట్ కాన్సెప్ట్. బట్ అట్లీస్ట్ హీ నోస్ ద ప్లాట్ఫామ్స్. నెక్స్ట్, ఇప్పుడు అందరికీ తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఇంట్రెస్ట్ చూసుకుంటే నేను మూవీస్ చూస్తా. ఎగ్జాంపుల్, నా ఇంట్రెస్ట్ చూస్తే మూవీస్ చూస్తా. ఓకే, ఎలాంటి మూవీస్ చూస్తా నేను? ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, ఓకే, నెక్స్ట్ తెలుగు, ఓకే, కన్నడ, ఓకే, మళ్ళీ మలయాళం. ఓకే, ఇక్కడ ఇంకొకటి మలయాళంకి వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ రాకపోయినా కానీ హారర్ మూవీస్ చూస్తా. ఓకేనా? సో ఇంగ్లీష్ లో అన్ని చూడం, హారర్ చూస్తాం. ఓకే, మళ్ళీ సైంటిఫిక్ మూవీస్ చూస్తాం, అంటే నేను చూస్తా. ఓకే, సో తెలుగు వచ్చేసరికి మాక్సిమం అన్ని చూస్తా, కన్నడ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని చూస్తా. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది చూడండి, నేను మలయాళం నాకు రాదు ఎగ్జాంపుల్. ఓకే, మలయాళం రాదు, బట్ హారర్ మూవీస్ చూస్తా. అంటే ఇక్కడ నాకు మలయాళం దానిపైన ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది బికాస్ ఆఫ్ హారర్.
ఓకే, సో మీరు ఎలాంటి బిజినెస్ లో ఉన్నారు, ఓకే, ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు అని మీరు ప్రాపర్ గా చూసుకొని దాన్ని బట్టి యూ నీడ్ టు స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. మనోడు ఏం చేస్తాడు రోషిష్, చాలా మంది లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పట్టుకుంటాడు అన్నట్టు. లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడు అనేది ఇన్ఫ్లుయెన్సర్ కాన్సెప్ట్ మనము కవర్ చేసినప్పుడు దాంట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. వాళ్ళకి కొంతమంది ఫ్రీగా చేస్తారు. మన రోషిష్ కొత్త బిజినెస్ కదా, న్యూ బిజినెస్, పేరు లేదు. అలాంటప్పుడు ఫ్రీగా చేస్తారు ఎవరన్నా? ఎవరు కానీ చేయరు. అది వదిలేసండి. పెయిడే ఇంకా. ఓకే, మనీ అనేది పే చేయాలి ఇన్ఫ్లుయెన్సర్. అక్కడే ఇంకా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వన్ బై వన్ ఆ ఐస్ క్రీమ్ బాగుంది, ఈ ఐస్ క్రీమ్ బాగుంది, ఇది తింటే మీ పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి లెవెల్ ఒక మార్కెటింగ్ కాన్సెప్ట్ తో తీసుకొని వెళ్తారు అన్నట్టు ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, సో ఇదేంటి? ఒక స్ట్రాటజీ. వాట్ ఈస్ దిస్? స్ట్రాటజీ అన్నట్టు. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, డిజిటల్ పిఆర్ అన్నప్పుడు అన్ని వస్తాయి. ఈ పేపర్ వస్తుంది. ఓకే, మళ్ళీ టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ ట్రెడిషనల్ కాన్సెప్ట్, అయినా కూడా ఆఫ్ డిజిటల్ కాన్సెప్ట్ లెక్క కూడా వస్తుంది. ఎందుకంటే స్మార్ట్ టీవీస్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా. ఓకే, నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి టాప్ ఆఫ్ ద ఫనల్ లో, ఓకే, ఇంకా స్ట్రాటజీని ఇంకా డివైస్ చేయాలి. మల్టిపల్ లాగా డివైస్ చేయాలన్నమాట. దీంట్లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ రావాలి, ఇంకా బ్రాండ్ అనేది ఎక్కువ రీచ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ బ్లాగ్స్. ఓకే, యూ టేక్ ఎనీ వెబ్సైట్. ఓకే, మనకు బ్లాగ్స్ అనేది ఒక సెక్షన్ అయితే ఉంటుంది. యూ టేక్ ఎనీ వెబ్సైట్. ఓకే, సో రెగ్యులర్ గా మనము అప్పుడు అనుకున్నాం కదా, వేర్, వాట్, విచ్, హౌ. ఓకే, సో ఇలాంటివి కీవర్డ్స్ కి, ఇలాంటి క్వశ్చనరీస్ కి, ఇలాంటి ఏమంటాము, పీపుల్ ఆల్సో ఆస్క్. ఓకే, PAA, పీపుల్ ఆల్సో ఆస్క్. ఓకే, దీనికి మనము బ్లాగ్ పోస్ట్ లో మెన్షన్ చేయాలి. ఒక టూల్ చెప్పిన, ఏం టూల్ అది? ఆన్సర్ ద పబ్లిక్. ఓకే, సో ఈ ఆన్సర్ ద పబ్లిక్ టూల్ వెళ్తే, ఓకే, సో ఆన్ డైలీ బేసిస్ మనకు ఒక 3-4 సెర్చెస్ ఫ్రీ ఉంటాయి. ఓకే, ఎవ్రీ టైమ్ మీరు ఈమెయిల్స్ చేంజ్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఓకే, ఇలాంటి బ్లాగ్ పోస్టింగ్స్ మనము పీపుల్ ఆల్సో ఆస్క్ రెఫర్ చేసి పోస్టింగ్స్ అయితే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తాము? వెబినార్స్ కండక్ట్ చేస్తాం. ఓకే, పాడ్కాస్ట్లు చేస్తాం. ఓకే, సో నీలోఫర్ వాళ్ళు పాడ్కాస్ట్ చేసినారు. దీంట్లో చేసినారు రా టాక్స్ విత్ ఆర్కేన్ వీకే. ఓకే, సో ఆ ఛానల్లో కూడా పాడ్కాస్ట్ చేసినారు. చూసినారా? టాప్ ఆఫ్ ద ఫనల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, బట్ ఆ పాడ్కాస్ట్ కాంటెంట్ ఎలాంటిది అనేది, ఎలాంటి ఫనల్కి వస్తుంది అనేది మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫోగ్రాఫిక్స్. ఇలాంటి కాంటెంట్ లో, టాప్ ఆఫ్ ద ఫనల్ కాంటెంట్ లో నెక్స్ట్ వచ్చి ఇన్ఫోగ్రాఫిక్స్ లెవెల్లో స్ప్రెడ్ అవ్వాలి. అది ఇంకా వాట్సాప్ లో కావచ్చు, 50% ఆఫ్. ఓకే, లేదంటే న్యూగా ఓపెన్ చేసినాడు మన రోషిష్, ఫ్రీ ఐస్ క్రీమ్ ఫ్రీ. అప్పుడు ఒక ఇన్ఫోగ్రాఫిక్ వేసి అన్ని గ్రూప్లలో పోస్ట్ చేస్తే లోకల్ గ్రూప్స్లలో అందరూ వచ్చేస్తారు, ఐస్ క్రీమ్లని ఖాళీ అయిపోతాయి. అలాగా. నెక్స్ట్ వీడియోస్ క్రియేట్ చేయాలి. రోషిష్ ఏం చేస్తాడు? సరౌండింగ్ లో ఉన్న వీడియోస్ అన్ని తీసుకుంటాడు. ఓకే, బీచ్ ఉంది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ ఉంది, వెనకాల రోడ్ ఉంది, ముందర బస్ స్టాప్ ఉంది, ఇవన్నీ చూపిస్తాడు అన్నట్టు. దానికి ఆపోజిట్ లోనే మా ఐస్ క్రీమ్ షాప్ ఉంది అంటాడు. అది వీడియోస్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాడు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, నాట్ ఓన్లీ ఆన్ యూట్యూబ్. ఓకే, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, థ్రెడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, స్టేటస్ లో కూడా కావచ్చు, ఎక్కడన్నా అయినా పోస్టింగ్స్ చేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ బుక్స్ రెడీ చేస్తాడు. ఎలాంటి ఈ బుక్స్? ఒక 50 pages ఉన్న ఒక ఈ బుక్ క్రియేట్ చేస్తాడు. ఇలాంటి ఏజ్ వాళ్ళు ఐస్ క్రీమ్ తింటే వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి? ఓకే, లోకల్లో ఉన్న ఐస్ క్రీమ్స్ తింటే ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి? బాగా కాస్ట్లీ ఉన్న ఐస్ క్రీమ్స్ తింటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సమ్ కాన్సెప్ట్ నేను చెప్పిన కదా, మార్కెటింగ్ మెసేజ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఏదో ఒక డిఫరెంట్ మెసేజ్ తో మన రోషిష్ ఒక ఈ బుక్స్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ బుక్స్ అంటే ఏంటి బై ద వే? సో మీరు ఏదైనా ఆన్లైన్ లో డౌన్లోడబుల్ ఉంటుంది. ఓకే, డౌన్లోడబుల్ ఉండేదాన్ని ఈ బుక్. సో నెక్స్ట్ ఇలాంటి కాంటెంట్ ఇంకా దీంట్లో చాలా వస్తాయి ఫ్రెండ్స్. జస్ట్ నేను ఒక 5 రెఫరెన్స్ తీసుకున్నా అంతే.
ఓకే, చాలా వస్తాయి. ఓకే, బట్ ఇక్కడ ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ లో ఎలాంటి మెట్రిక్స్ ని నువ్వు ట్రాక్ చేయాలా, ఇవి ఇంకా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఎలాంటి మెట్రిక్స్ ని నువ్వు ట్రాక్ చేసుకోవాలి టాప్ ఆఫ్ ద ఫనల్ లో. ఓకే, ఒకటి వచ్చి యూనిక్ విజిటర్స్. యూనిక్ విజిటర్స్ ఆఫ్ వాట్? డిజిటల్ పిఆర్ అవ్వచ్చు, ఎస్ఈఓ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ అవ్వచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో ఈ రోషిష్ బిజినెస్ కి ఎంతమంది ఫాలోవర్ పెరిగినారు, దట్ ఈస్ అ మెట్రిక్. ఓకే, ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు అంటే మన రోషిష్ బాగా ప్రమోషన్స్ చేసినాడు, మనీ కూడా పెట్టినాడు. ఓకే, సో అలాగే వెబ్సైట్ కి ఇంక్రీజ్ అయినారు. ఎవరైనారు? యూనిక్ విజిటర్స్. ఓకే, అలాంటప్పుడు ఏమి ఇంప్రూవ్ అయింది? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఎస్ఈఓ ఇంప్రూవ్ అయింది. అంటే ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అయింది. ట్రాకబుల్ మెట్రిక్స్. ఓకే, సో ఇక్కడ బ్లాగ్ పోస్ట్లు అన్ని చేసినాడు. దానికి ఎంత ఉంది? సిటిఆర్ అంటాం, క్లిక్ త్రూ రేట్. అఫ్ కోర్స్ నెక్స్ట్ సెషన్స్ లో మనము కొన్ని మెట్రిక్స్ గురించి అన్ని తెలుసుకుంటాం అన్నట్టు. అవన్నీ ఫార్ములాస్ వస్తాయి, అన్ని వస్తాయి, చాలా వస్తాయి. ఓకే, క్లిక్ త్రూ రేట్ ఆన్ టోఫు కంటెంట్, టాప్ ఆఫ్ ద ఫనల్ కంటెంట్. ఓకే, ఈ బుక్ కి డౌన్లోడ్స్ ఎన్ని అయినాయి? రోషిష్ బిజినెస్ కి ఎన్ని అయినాయి? రోషిష్ బిజినెస్ కి ఒక 1000 అయినాయి, 10,000 అయినాయి. ఏమైనాయి? డౌన్లోడ్స్ అయినాయి. అదొక మెట్రిక్. ఓకే, సో ఇక్కడ డిజిటల్ పిఆర్ అన్నప్పుడు బ్రాండ్ మెన్షన్స్ అండ్ పిఆర్ కవరేజ్. ఎలాంటి అంటే లోకల్ ఈ పేపర్స్ కవర్ చేసినారా, లేదంటే నేషనల్ లా, లేదంటే ఇంటర్నేషనల్ లా ఎలాంటి పిఆర్స్ కవర్ చేసినారు అనేది ఒక మెట్రిక్ అన్నట్టు టోఫులో. ఓకే, ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ గోల్ ఏంటి? టోఫు గోల్ జనరేట్ ఇంట్రెస్ట్, క్యాప్చర్ అటెన్షన్ అండ్ ఇనిషియేట్ కస్టమర్ జర్నీ. ఫస్ట్ మనోడు ఏం చేసినాడు? ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాడు. సమ్ మార్కెటింగ్ మెసేజెస్ తో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయితే చేసినాడు. నెక్స్ట్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నాడు. ఓకే, అప్పుడు కస్టమర్ జర్నీ ఇనిషియేట్ అయింది ఐస్ క్రీమ్ షాప్. ఓకే, రోషిష్ బిజినెస్ కి. ఓకేనా, వాట్ ఈస్ ద ఫైనల్ గోల్? ద ఫైనల్ గోల్ ఈస్ వెరీ వెరీ సింపుల్. జనరేట్ ఇంట్రెస్ట్, ఓకే, క్యాప్చర్ ద అటెన్షన్ అండ్ ఇనిషియేట్ ద కస్టమర్ జర్నీ టువర్డ్స్ ఐస్ క్రీమ్ షాప్. ఓకే, సో ఇది టాప్ ఆఫ్ ద ఫనల్. సో నెక్స్ట్ ఫనల్ లో ఇంకొక ఆప్షన్ ఏంటి? మోఫో అంటే ఏంటి? మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఇంట్రెస్ట్ జనరేట్ అయింది, అక్కడ బిజినెస్ జనరేట్ కాలే. ఇక్కడ బిజినెస్ జనరేట్ కాలేదు, రోషిష్ కి అవేర్నెస్ జనరేట్ అయింది. మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో ఎలాంటి కాన్సెప్ట్స్ మనం తీసుకురావాలి, స్ట్రాటజీ ఏంటి? ఓకే, సో మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో మనకి ఏమొస్తుంది? స్ట్రాటజీస్ తీసుకుంటే ఫస్ట్ డెమోస్ అండ్ ఫ్రీ ట్రయల్స్. అంటే మనోడు ఏం చేస్తాడు? ఫ్రీ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ 8 PM. ఎందుకంటే నైట్ లో ఎవరు తిన్నారు కదా, మనోడు పెడతాడు ఒక ఫ్రీ అని డెమోకి, అంతే. ఓకే, అది 30 minutes ఉంటుంది, 1 hour కూడా పెట్టాడు. మళ్ళీ అంత పెడితే అన్ని అయిపోతాయి కదా. సో ఈ 30 minutes లో ఫ్రీ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, తినొచ్చు, పోతా ఉండొచ్చు. ఒక డెమో లాగా ఇస్తాడు అన్నట్టు. ఫ్రీ ట్రయల్స్, ఫ్రీ తీసుకోండి ఐస్ క్రీమ్. ఎప్పుడు? 8 PM to 8:30 PM. ఓకే, ఈ ఆర్సీబీ మ్యాచ్లు ఇవన్నీ జరిగేటప్పుడు బెంగళూరు డిఫరెంట్ లొకేషన్స్లలో అప్పుడు ఏమైంది అంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇంకా అన్నీ ఉంటాయి, ఫ్రీ బియర్ అన్నట్టు. 3 hours లో ఎంతన్నా తాగొచ్చు, ఎంతన్నా తినొచ్చు. ఓకే, మళ్ళీ ఇంకా కొన్ని డిషెస్ ఉంటాయి, అవి ఆ డిషెస్ కాస్ట్లీ అన్నట్టు, దానికి మళ్ళీ ప్రైజింగ్ ఉంటుంది. మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేస్ లో నువ్వు కూర్చుంటే ఆ ప్లేస్ కి నువ్వు పే చేయాలన్నట్టు, అట్లా ఉంటుంది. మళ్ళీ ఫుడ్ అంతా ఫ్రీ, డ్రింక్స్ ఫ్రీ. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్ మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో. ఓకే, ఒక ఫ్రీ అనేది మనోడు ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇంకా కొన్ని కాన్సెప్ట్ ఏముంటాయి? ఇంకా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఇచ్చి అవి కూడా ఫ్రీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళినప్పుడు ఫ్రీ అనేది ఎన్ని ఇస్తాడు? ఒక ఫ్లేవరే ఇస్తాడు. ఓకే, ఒక ఫ్లేవరే ఇస్తాడు. సో ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ వెళ్ళినప్పుడు ఓకే, నాకు అదే కావాలి అనుకుంటారు అన్నట్టు, నా ఐస్ క్రీమే అదే కావాలి అంటారు. మన వెంకీ మూవీలో నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అంటారు కదా, అట్లా అన్నట్టు. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ గా ఐస్ క్రీమ్స్ అయితే సేల్ అయితే 30 minutes లో అట్లీస్ట్ ఫ్రీ ఇచ్చినా కానీ మన రోషిష్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఇన్ మిడిల్ ఆఫ్ ద ఫనల్. దీంట్లో మోఫో
ఇక్కడ బిజినెస్ జనరేట్ అవుతుందా? అస్సలు కాదు, ఇక్కడ బిజినెస్ జనరేట్ అవ్వదు. వాట్ ఈస్ ద గోల్? ఫైనల్ గోల్ ఏంటి? నర్చర్ అండ్ గైడ్ లీడ్స్ టువర్డ్స్ బికమింగ్ క్వాలిఫైడ్ కస్టమర్స్. ఒక్క కస్టమర్ దగ్గర నుంచి నువ్వు ఎంత మనీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తావు, ఆ కస్టమర్ అవ్వటానికి నువ్వు ఎలాంటి ప్లాన్స్ చేస్తావు, ఎలాంటి స్ట్రాటజీస్ నువ్వు అప్లై చేస్తావు, ఓకే, ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఫైనల్ గోల్ when it comes to మూవ్ మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో నర్చర్. ఓకే, నర్చర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి, వాడు ఇంకా కన్వర్ట్ అయ్యేంత వరకు నర్చర్ చేస్తానే ఉంటాం. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఈ నరసింహనాయుడు సినిమా ఆడుతూనే ఉంటుంది. ఓకే, 300 days చేస్తాడు అన్నట్టు నరసింహనాయుడు. ఓకే, సో ఎవరిది మూవీ? బాలయ్యది. ఓకేనా? సో ఈ నరసింహనాయుడు మూవీ వేసినప్పుడు ఆ థియేటర్ లో అదే థియేటరే ఉంటుంది, ఇంకేది ఉండదు, సరౌండింగ్ ఒక 100 kilometers. ఓకే, కొంతమందికి బోర్ కొట్టినప్పుడు ఇంకా ఆ మూవీకి వెళ్తూనే ఉంటారు. ఓకే, అంటే నర్చర్ చేసినాడు లీడ్ ని. నేను ఇంకొక మూవీ వేయను, నువ్వు రా మూవీ చూసుకో, వెళ్తూ ఉన్నాను. పోస్టర్లు వేస్తూనే ఉంటాడు, ఎవ్రీ వీక్ డిఫరెంట్ పోస్టర్లు వేస్తాడు. ఓకే, సో అలాగా నర్చర్ చేస్తూనే ఉంటాం అంటిల్ లీడ్ నాకు నీ బ్రాండ్ వద్దు అనేంత వరకు. అఫ్ కోర్స్ మనకు మార్కెటింగ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, దానికి మళ్ళీ మనము డిఫరెంట్ ఛానల్స్ పైన మనీ అనేది స్పెండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 10 మార్కెటింగ్ ఛానల్స్ ఉన్నాయి. బై ద వే, ఛానల్ అంటే ఏంటి? SEO ఈజ్ 1 మార్కెటింగ్ ఛానల్, గూగుల్ యాడ్స్ ఈజ్ 1 మార్కెటింగ్ ఛానల్, ఫేస్బుక్ ఈజ్ 1 మార్కెటింగ్ ఛానల్, లింక్డ్ఇన్ ఈజ్ 1 మార్కెటింగ్ ఛానల్. ఇలాంటివి మార్కెటింగ్ ఛానల్స్ అన్నమాట. ఈమెయిల్ ఈజ్ ఆల్సో 1 మార్కెటింగ్ ఛానల్. ఈ నర్చర్ అయ్యేంత వరకు నేనేం చేస్తా, వాడు ఏది ఆ మూవీ చూసేంత వరకు, లేదంటే SDM క్లాసెస్ తీసుకున్నాం. ఓకే, ఈ SDM క్లాసెస్ లో వాళ్ళు జాయిన్ అయ్యేంత వరకు నేను వాట్సాప్ మెసేజెస్ పంపిస్తూనే ఉంటా. ఓకే, ఇంకా డైరెక్ట్ గా చెప్పేయాల, సార్ నేను వేరే పక్కన జాయిన్ అయిపోయినాను అనేంత వరకు నేను నర్చర్ చేస్తా. కొంతమంది ఏం చేస్తారు, ఒక్క మెసేజ్ పంపించిన వెంటనే అయ్యో SDM క్లాసెస్ వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ అయితే చేసినారు, నేను ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాలి, అంతే. అంటిల్ బికమింగ్ క్వాలిఫైడ్ కస్టమర్ అన్నట్టు. క్వాలిఫై అయిపోవాలి కస్టమర్స్, అంతవరకు నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ అయితే చేస్తా. ఇక్కడ నాకేమైతుంది, ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుంటే నాకు మంత్లీ 1 lakh rupees అవుతుంది. ఏది? మెసేజెస్, ఆటోమేషన్ కి, అన్ని ప్లాట్ఫామ్ కాస్ట్ అంతా ఓన్లీ వాట్సాప్ కి. ఓకే, ఈమెయిల్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఈమెయిల్ తీసుకుంటే 50,000 అవుతుంది, 50K. వాట్సాప్ కి ఎంత అవుతుంది? 1 lakh. ఈమెయిల్ కి 50K, 50,000. ఓకే, గూగుల్ యాడ్స్ కి ఎంత అవుతుంది? 1.5 lakhs. ఇవన్నీ మార్కెటింగ్ ఛానల్స్. ఓకే, ఇప్పుడు ఈ వాట్సాప్ నుంచి నాకు 20 people జాయిన్ అయినారు ఇక్కడికి SDM క్లాసెస్ కి టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇక్కడ ఎంతమంది జాయిన్ అయినారు? 30 people జాయిన్ అయినారు. 1.5 lakhs పెట్టినా, ఇక్కడ ఎంతమంది జాయిన్ అయినారు? ఇక్కడ నాకు 10 people జాయిన్ అయినారు. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద మార్కెటింగ్ స్పెండింగ్ ఎక్కడ పోయింది? గూగుల్ యాడ్స్ పోయింది. ఓకే, గూగుల్ యాడ్స్ పోయింది. గూగుల్ యాడ్స్ ఎంత పోయింది? 1.5 lakh. బట్ జాయిన్ అయ్యేది ఎంతమంది? 10 people కదా. ఓకే, సో జాయిన్ అయ్యేది ఎంతమంది? 10 people. నాకు వచ్చిండేది ఎంత ఇక్కడ రెవెన్యూ? 20,000 rupees కాస్ట్ వేసుకున్నా కానీ బేసిక్ ది ఎంత? 10 people అంటే 2 lakhs. ఓకే, 50,000 అయితే వచ్చింది, అంటే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక్కడ 50,000 స్పెండ్ చేసి 30 people జాయిన్ అన్నారు. ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? 6 lakhs. పెట్టిండేది ఎంత? 50K. ఓకే, ఇక్కడ 1 lakh పెట్టినా, 1 lakh పెట్టి 20 people జాయిన్ అయినారు. ఇక్కడ ఎంత అయింది? 4 lakhs. ఓకే, దీంట్లో ప్రాఫిటబుల్ ఛానల్స్ ఏంటి? ప్రాఫిటబుల్ ఛానల్ ఏంటి? ఫస్ట్ వన్ ఈమెయిల్, కరెక్టా? ఫస్ట్ వన్ ఈమెయిల్, నెక్స్ట్ వన్ వాట్సాప్. ఓకే, లాస్ట్ వన్ ఏంటి? థర్డ్ వన్ గూగుల్ యాడ్స్. అప్పుడు నేనేం చేస్తా, నెక్స్ట్ మార్కెటింగ్ ఛానల్స్ లో, ఐ మీన్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేనేం చేస్తాను, గూగుల్ యాడ్స్ పైన 60 to 70% బడ్జెట్స్ డిక్రీజ్ చేస్తా. ఓకే, ఈ 60 to 70% నేనేం చేస్తా, 50% తీసుకొని దీంట్లో ఓకే వాట్సాప్ ఈమెయిల్ పైన ఇంకా స్పెండ్ చేస్తా.
వాట్సాప్ ఈమెయిల్ పైన మనీ అనేది స్పెండ్ చేస్తాను నాకు అంటిల్ క్వాలిఫైడ్ లీడ్ వచ్చేంత వరకు. సో అందుకనే వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్, ఎండ్ గోల్ ఏంటి దీంట్లో? నర్చర్ అండ్ గైడ్ లీడ్స్, ఓకే, టువర్డ్స్ బికమింగ్ యువర్ రాయల్లో ఏదో ఒక కస్టమర్. ఓకే, మనకు పే చేసేంత వరకు ఆ కస్టమర్ ని నర్చర్ చేస్తూనే ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఓకే, ఫైనల్ గా నీకు ఎక్కడ ఎక్కువ ఎంతమంది నీకు జాయిన్ అవుతారు దాన్ని బట్టి ఆ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ పైన నువ్వు ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేయాలి. అంతవరకు మనము నర్చర్ చేస్తూనే ఉండాలి. దానికి డిఫరెంట్ కాంటెంట్ మనం క్రియేట్ చేయాలి. కాంటెంట్ ఏంటి? వీడియోస్ కావచ్చు, ఓకే, రీసెర్చ్ పేపర్స్ కావచ్చు, కేస్ స్టడీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళీ కంపారిజన్, ఓకే, SDM క్లాసెస్ వర్సెస్ అదర్ ఇన్స్టిట్యూట్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, అదే ఇప్పుడు గూగుల్, ఓకే, గూగుల్ వర్సెస్ బింగ్ అంటే మైక్రోసాఫ్ట్. ఓకే, ఇది ఒక కంపారిజన్. ఇప్పుడు రెవెన్యూ ప్రకారం తీసుకుంటే USA వర్సెస్ UK. ఓకే, ఇది రెవెన్యూ, వాళ్ళకి ఎంత ఉంది వీళ్ళకి ఎంత ఉంది అనేది, అదొక కంపారిజన్. వార్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, ఏది? రష్యా, ఓకే, మళ్ళీ యుక్రెయిన్, వీళ్ళ బలం ఎంత వీళ్ళ బలం ఎంత, కరెక్టా? నెక్స్ట్ ఇజ్రాయెల్ కూడా జరిగింది, ఇజ్రాయెల్ ఇరాన్. ఓకే, ఇజ్రాయెల్ బలం ఎంత, ఇరాన్ బలం ఎంత అని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెపన్స్, ఆ కంపారిజన్ అన్నట్టు. ఓకే, సో ఇది కాంటెంట్ అనేది నేను క్రియేట్ చేస్తాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మిడిల్ ఆఫ్ ఫనల్. ఓకే, ఇప్పుడు రోషిష్ ఐస్ క్రీమ్ కి వస్తే ఆ బ్లాక్ చాక్లెట్ అనేది ఐస్ క్రీము, ఏదో చాక్లెట్ అనే ఐస్ క్రీము రోషిష్ దగ్గర ఉంటుంది, ఇది ఎవరి దగ్గర ఉండదు. ఓకే, నార్మల్ గా ఉన్నా కానీ మనోడు వర్సెస్ ఇస్తాడు అన్నట్టు, కంపారిజన్ చేస్తాడు. ఓకే, రోషిష్ బ్లాక్ చాక్లెట్ వర్సెస్ కళ్యాణ్ బ్లాక్ చాక్లెట్. కళ్యాణ్ కూడా ఇంకొక ఐస్ క్రీమ్ షాప్ పెట్టిండు వైజాగ్ లో. ఓకే, ఈ రోషిష్ కి ఆల్రెడీ అవేర్నెస్ అంతా వచ్చేసింది, అప్పుడు అందరూ వీడికి వెళ్తారు అన్నట్టు. ఓకే, ఇక్కడ అన్ని పాయింటర్స్ అన్ని పెడతాడు. బ్లాక్ చాక్లెట్ తింటే ఎట్లుంటుంది, నిద్ర బాగా పడుతుంది, ఏదేదో పెడతాడు, బట్ అది కంపారిజన్. కళ్యాణ్ బ్లాక్ చాక్లెట్ తింటే నిద్ర పట్టదు. ఓకే, అదొక కంపారిజన్. ఇలాంటి డిఫరెంట్ కాంటెంట్ లెవెల్లో మనము మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో మెన్షన్ అయితే చేస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెట్రిక్స్, ఓకే, మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో మెట్రిక్స్ లో చూస్తే ఇలాంటి మెట్రిక్స్ అంటే మనం మార్కెటింగ్ ఛానల్స్ ఏవైతే మనం చేస్తామో 50 మార్కెటింగ్ ఛానల్స్ నేను చేస్తే 50 మార్కెటింగ్ ఛానల్స్ డిఫరెంట్ చేస్తే ఆ డిఫరెంట్ 50 మార్కెటింగ్ ఛానల్స్ లోనూ మీరు మనీ పెడతారు కాబట్టి అన్ని మెట్రిక్స్ నోట్ అయితే చేసుకోవాలి. ఈ కేసులో చూసుకుంటే ఓకే, ఈమెయిల్ మార్కెటింగ్ డ్రిప్ మెయిల్స్ అంట. ఓకే, ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాం కాబట్టి ఎంతమంది ఈమెయిల్ క్లిక్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్కి వచ్చినారు. ఓకే, ఈమెయిల్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఎంతమంది క్లిక్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ కి విజిట్ అయినారు, లేదా డైరెక్ట్ గా ఈమెయిల్ క్లిక్ చేసి ఎంతమంది వాట్సాప్ లో మెసేజ్ చేసినారు, లేదా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినారు, లేదా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయినారు. ఓకే, అది ఎంగేజ్మెంట్ మెట్రిక్స్, ఎంగేజ్మెంట్ రేట్స్, ఎంతమంది ఎంగేజ్ అయినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్. ఓకే, నెక్స్ట్ ఏవైతే నేను ఇక్కడ 50 తీసుకున్నా కాబట్టి 50 దాంట్లో ఒక్కొక్క మెట్రిక్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎంత లీడ్ పడింది, ఓకే, ఎంతమంది ట్రాఫిక్ జనరేట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ ఊరు నుంచి వచ్చినారు. ఓకే, మళ్ళీ ఏదైతే కాంటెంట్ క్రియేట్ చేస్తావో మోఫు CTR ఎంత, ఓకే, క్లిక్ త్రూ రేట్, ఇలాంటి మెట్రిక్స్ మోఫులో ట్రాక్ చేయాల, ఇలాంటి మెట్రిక్స్ ట్రాక్ చేయాల. ఓకే, ఎప్పుడు లాస్ట్ వీక్ లో మీ అందరూ చెప్పాను కదా, అదే ఆస్ట్రాలజర్ ఒకరు వచ్చినారు అన్నట్టు. ఓకే, ఆయన మెట్రిక్ ఏంటి సార్? కాల్స్, అంతే, కాల్సే కావాలి నాకేమి వద్దంటాడు ఆ బిజినెస్ ఓనర్. ఆస్ట్రాలజర్ 1 2 తీసుకురావాలి, 3 తెచ్చుకోవచ్చుండు వెబ్సైట్స్. 3 వెబ్సైట్స్ కి మనము మార్కెటింగ్ అనేది చేస్తున్నాం. మార్కెటింగ్ అంటే ఏం మార్కెటింగ్? ఎస్పెషల్లీ గూగుల్ యాడ్స్. అంతే, కాల్స్ అనే మెట్రిక్ ఒక్కటే, వెబ్సైట్ కి లేదు, ఏమీ లేదు, జస్ట్ కాల్స్ అంతే. మనీ పెడుతుండేది ఎన్ని ఛానల్స్ పైన? ఓన్లీ గూగుల్ యాడ్స్ పైన మనీ అనేది స్పెండ్ చేస్తున్నాడు.
ఓకే, ఇది మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఇక్కడ అమౌంట్ జనరేట్ అవుతుందా? అవ్వదు. అంటే నువ్వు నర్చర్ చేస్తూనే ఉన్నావు. మీ టాప్ ఆఫ్ ద ఫనల్ లో ఇప్పుడు నీలోఫర్ కి నాకు వాళ్ళ పేరు తెలుసు. నేను ఉండేది ఎక్కడ? బెంగళూరు. వాళ్ళు ఉండేది ఎక్కడ? హైదరాబాద్. నాకు అవేర్నెస్ ఉంది. బట్ ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వెళ్తానో అక్కడ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. నేను బిజినెస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నేను ఎక్కడున్నా ఇప్పుడు? మిడిల్ ఆఫ్ ద ఫనల్ లోనే ఉన్నా నేను. నాకు పేరైతే గుర్తుంది. ఓకే, మేబీ నేను ఇంకా అక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ లో సరౌండింగ్ లోనే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ ఆ బ్రాండ్ కనపడితే, ఓకే, మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో ఉండేవాడిని నేను ఏం వెళ్తా? బాటమ్ ఆఫ్ ద ఫనల్కి వెళ్ళిపోతా. అంటే నేను మనీ ఆ బ్రాండ్ కి పే చేస్తా. అది ఒక బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. నేను బిజినెస్ ఇచ్చినా కదా, అప్పుడు నేనేం చెప్తా? బెంగళూరుకి వచ్చి మళ్ళీ, ఓకే, సో హైదరాబాద్ లో నిలోఫర్ ఉంది, మీరు ఎప్పుడైనా నిలోఫర్కి వెళ్ళిన, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నిలోఫర్ లో కాఫీ తాగండి అని. నా నుంచి మళ్ళీ బ్రాండ్ అనేది ఇంకొకరికి వెళ్ళింది, ఇంకొకరికి నేను చెప్పిన. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, కర్ణాటకలో ఫేమస్ ఏంటి అంటే దావణగిరి బెన్నె దోశ అంటాం. ఓకే, సో ఈ దావణగిరి బెన్నె దోశ అంటే నార్మల్ గా గీ దోశ అన్నట్టు. ఓకే, సో ఈ బాగుంటుంది అన్నట్టు దావణగిరిలో. మేము ఉండేది ఇక్కడ బెంగళూరు. ఓకే, దావణగిరి ఉండేది ఎక్కడ? ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ లేదు, ఊరిని దోశ తినేకి మేము వెళ్ళాం. లాస్ట్ ఇయర్ ఏమైందా? లాస్ట్ ఇయర్ కదా, ఈ ఇయర్ జనవరి ఆ టైంలో మేము ట్రిప్ వేసినాం అన్నట్టు. ఓకే, ఒక ట్రిప్ వేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాం, హైదరాబాద్ నుంచి ముంబై పోయినాం. ఓకే, ముంబై నుంచి గోవా పోయినాం, గోవా నుంచి మళ్ళా ఇట్లా వచ్చినాం అన్నట్టు. ఓకే, ఇక్కడ నుంచి హైదరాబాద్, ముంబై, గోవా, గోవా నుంచి మళ్ళా ఇక్కడ బెంగళూరుకి వచ్చేటప్పుడు దావణగిరిలో తిన్నాం అన్నట్టు. ఓకే, సూపర్ ఉన్నింది దావణగిరి బెన్నె దోశ. అంటే పేరు తెలుసు. అక్కడికి పోయి మేము బిజినెస్ అనేది జనరేట్ చేసి ఇచ్చినాం. ఉండేది ఎక్కడ? నేను బెంగళూరు. ఓకే, నేను మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో ఉండేవాడిని. ఓకే, బాటమ్ ఆఫ్ ద ఫనల్ అంటే నెక్స్ట్ ఫనల్ కి నేను షిఫ్ట్ అయినా. ఇక్కడ బిజినెస్ అనేది జనరేట్ అయితే అయ్యింది. వాట్ ఈస్ ద ఎండ్ గోల్ ఆర్ ప్రైమరీ గోల్ ఆఫ్ బోఫో, బాటమ్ ఆఫ్ ద ఫనల్? ఓకే, కన్వర్ట్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇంటూ యాక్చువల్ కస్టమర్స్. ఓకే, సో ఈ మోఫోలో ఏదైతే ఉందో, మోఫోలో ఇక్కడ ఆ బ్రాండ్ నాకు ఎట్లా అట్లా తెలిసింది అంతే. దావణగిరి బెన్నె దోశ కావచ్చు, నిలోఫర్ కావచ్చు, రోషిష్ ఐస్ క్రీమ్ కావచ్చు. నేను ఇప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు రోషిష్ ఐస్ క్రీమ్ తింటా, ఎందుకంటే నాకు పేరు తెలిసింది కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు నిలోఫర్ కాఫీ తాగుతా. నెక్స్ట్ మళ్ళీ నేను ముంబయో, గోవానో, లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, పూణేకి వెళ్ళినప్పుడు దావణగిరి దిగి అక్కడ నేను దావణగిరి బెన్నె దోశ తింటా. ఓకే, మిడిల్ ఆఫ్ ద ఫనల్ లో ఉండేవాడిని బిజినెస్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఏది? అది బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఇక్కడ నేను వాళ్ళ కస్టమర్ అవ్వలే. ఎప్పుడైతే నేను మనీ పే చేస్తానో అప్పుడు యాక్చువల్ కస్టమర్ అయిపోయినా. అప్పుడు నాకు అన్ని రైట్స్ ఉంటాయి, మాట్లాడటానికి అన్ని రైట్స్ ఉంటాయి, బికాస్ నేను వాళ్ళ యాక్చువల్ కస్టమర్. ఓకే, ఈ బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో, ఓకే, ఈ బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో కొన్ని స్ట్రాటజీస్ ఏంటి? ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే HDM క్లాసెస్ తీసుకుంటే లిమిటెడ్ ఆఫర్ ఇస్తాం, డిస్కౌంట్స్ చాలా తక్కువ ఇస్తాం. అది లిమిటెడ్ టైం ఉంటుంది. డిస్కౌంట్ ఇచ్చినా కానీ ఒక 1-2 డేసే ఇస్తాం. ఎగ్జాంపుల్, ఓకే, ఒక ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటే డెమోస్ ఇస్తాం మళ్ళీ. ఓకే, ఇంకా కొన్ని సక్సెస్ స్టోరీస్, అంటే ఏవైతే సక్సెస్ స్టోరీస్ ఉంటాయో, ఓకే, హ్యాపీ కస్టమర్స్, ఈ హ్యాపీ కస్టమర్స్ ఉండే డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయాలన్నట్టు. ఓకే, ఇది ఒక స్ట్రాటజీ లెవెల్లో డిజైన్ చేస్తాం. ఎలాంటి స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తారు? వెన్ ఇట్ కమ్స్ టు కాంటెంట్ వైజ్, ఎలాంటి కాంటెంట్ ఈ స్ట్రాటజీకి క్రియేట్ చేస్తారు? కూపన్స్ ఇస్తా. నేనేం చేస్తా? కళ్యాణ్కి ఒక కూపన్ ఇస్తా. ఓకే, కళ్యాణ్ నీ తరపు నుంచి 10 people వస్తే 10 people కి నువ్వు ఈ కూపన్ వాడు. ఓకే, అప్పుడు నేను మళ్ళీ నందితకి ఇస్తా, నందితకి వేరే కూపన్ ఇస్తా. ఓకే, సో నందితకి ఎస్పెషల్లీ నేను 10% ఆఫ్ ఇస్తా. సో నందిత నీ సైడ్ నుంచి వచ్చిండే వాళ్ళకి 10% ఆఫ్ తీసుకో, కళ్యాణ్ నీ సైడ్ వచ్చిండే వాళ్ళకి 9% ఆఫ్ తీసుకో. ఓకే, ఇలాంటి కాంటెంట్ స్ట్రాటజీకి యూజ్ చేస్తా. దేనికి? బోఫో, బాటమ్ ఆఫ్ ద ఫనల్. మళ్ళీ వెబ్సైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబ్సైట్ లో FAQ పేజెస్ కావచ్చు, బయ్యర్ గైడ్స్ కావచ్చు. ఓకే, ఇలాంటి కాంటెంట్ నేను వెబ్సైట్ లో మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పుడే కంపారిజన్ అన్న చెప్పినాం కదా, అలాంటి కంపారిజన్ గైడ్స్ కూడా మా దగ్గర కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్స్ చేపిస్తాం పిల్లలకి. ఓకే, నెక్స్ట్ 1-on-1 సపోర్ట్ ఇస్తాం. ఓకే, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఇస్తాం,
జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం. ఇవన్నీ కంపారిజన్ గైడ్స్ అన్నట్టు. ఏవైతే మెజరబుల్ ఉంటుందో, అచీవబుల్ ఉంటుందో అవి మనం మెన్షన్ చేస్తాం. ఊరికే లేనిపోను అని పెట్టుకోకూడదు. ఓకే, ఈ కాంటెంట్ ఏవైతే మనము పబ్లిష్ చేస్తామో, ఈ కాంటెంట్ ఏదైతే రిలేటెడ్ టు బాటమ్ ఆఫ్ ద ఫనల్ కి మనం పబ్లిష్ చేస్తామో దాంట్లో మెట్రిక్స్ ఏంటి? టోఫులో 100 పీపుల్ కి ఐస్ క్రీమ్ షాప్ తెలిసింది. ఓకే, ఈ 100 పీపుల్ లో మోఫుకి ఎంతమంది వచ్చినారు? 30 మంది వచ్చినారు. ఓకే, 30 మందిలో బిజినెస్ ఎంతమంది ఐస్ క్రీమ్ తిన్నారు అంటే పర్చేస్ చేసుకున్నారు? ఓకే, 10 మంది చేసుకున్నారు. ఇది ఒక మెట్రిక్. అదే కన్వర్షన్స్. ఆ మెట్రిక్ ఎంతమంది పే చేసినారు ఇన్ టర్మ్స్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, బోఫులోనే ఇంకోటి కిందది ఇంకోటి వస్తుంది అన్నట్టు. ఇదే కన్వర్షన్. ఓకే, కీవర్డ్ ఫనల్ లో కూడా మనం చూసినాం. ఓకే, వాట్ ఈస్ ద ఎండ్ గోల్ ఆఫ్ బోఫు? కన్వర్ట్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇంటూ యాక్చువల్ కస్టమర్స్. ఓకే, సో SDM క్లాసెస్ లో శ్రావణి జాయిన్ అవ్వడానికి మేము 2 months, 3 months, 4 months, 5 months వరకు కాల్ చేస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఓకే, సో కస్టమర్ SDM క్లాసెస్ లో డీటెయిల్స్ ఇచ్చినారు అని అంటే కస్టమర్, బట్ పే చేయలేదు. మనీ అనేది పే చేయలేదు. మనీ ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడు SDM క్లాసెస్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ అప్పుడు యాక్చువల్ కస్టమర్ గా అయినారు. క్లియర్ ఫ్రెండ్స్? టోఫు, మోఫు, బోఫు. ఓకే, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఎనీ బిజినెస్, ఎనీ ఇండస్ట్రీ, ఎనీ సెక్టర్ ఏదన్నా తీసుకోండి మీరు. ఓకే, స్ట్రైట్ అవే చాలా మంది మిస్టేక్ చేసేది ఇదే, బోఫుతో వెళ్ళిపోతారు. ఎందుకంటే కన్వర్షన్ అయిపోతుంది. అది చాలా రాంగ్. ఎప్పుడే కానీ టోఫులోనే ఉండాలి. టోఫులోనే అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తూనే ఉండాలి. మోఫు వరకు వస్తారు, మోఫు నుంచి బోఫుకి వెళ్ళిపోతారు. ఎప్పుడే కానీ లాస్ట్ లో మీరు ఫోకస్ చేయకూడదు. బోఫులో ఫోకస్ చేయకూడదు. బోఫుకి వస్తారు. ఓకే, మీరు కాంటెంట్ క్రియేట్ చేయటంలో కూడా టోఫు లెవెల్లోనే చేయాలి. క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, టోఫు లెవెల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏంటి? ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఆ ప్లాట్ఫామ్స్ ఎలాంటివి ఉన్నాయి? నేమ్స్ కూడా చెప్తాను చూడండి. ఓకే, సో బిజ్ గురుకుల్. ఓకే, రిచ్ ఇండ్. ఓకే, ఇది రిచ్ ఇండ్. ఇంకా నెక్స్ట్ ఐ డిజిటల్ ప్రీనర్. ఓకే, ఐ డిజిటల్ ప్రీనర్. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తారు. ఓకే, రికార్డింగ్ వీడియోస్ ఇస్తారు. వీళ్ళందరూ ఎలాంటి ప్లాట్ఫామ్, ఎలాంటి మార్కెటింగ్ చేస్తారంటే టోఫు మార్కెటింగ్ చేస్తారు అంతే. టాప్ ఆఫ్ ద ఫనల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఇంతవరకు మీరు చూడండి, వాళ్ళది బోఫు అనేది ఉండదు. మిడిల్ ఆఫ్ ద ఫనల్ ఉండదు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఎట్లా అవేర్నెస్ చేస్తారంటే గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అది. అఫ్ కోర్స్ ఇప్పుడు GST అందరికీ ఉంటుంది కదా. ఎవరైనా పాన్ షాప్ పెట్టుకునే వాడికి కూడా GST ఉంటుంది. ఏంటంటే వాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఓకే, GST అప్రూవ్ చేసేది ఎవరు? గవర్నమెంట్. ఓకే, గవర్నమెంటే. అది వీళ్ళు అవేర్నెస్ ఎలా చేస్తారంటే, అంటే ఎలా వాళ్ళు ఫేక్ చేస్తారంటే, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాట్ఫామ్. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాట్ఫామ్, వెళ్ళిపోతాం, జాయిన్ అవుతాం. బట్ అక్కడ మీరు కాంటెంట్ లెవెల్ చూస్తే బోఫులో ఎవరైనా ఉండరు. అంటే వాళ్ళు క్రియేట్ చేసే కాంటెంట్ ఇప్పుడు బోఫు లెవెల్లో ఒక కస్టమర్ జాబ్ వచ్చింది త్రూ ఈ ప్లాట్ఫామ్ లో నేర్చుకుని ఈ జాబ్ వచ్చింది అని ఇంతవరకు ఉండదు. ఓకే, సో ఇలాంటివి ఉన్నాయన్నట్టు. అందుకని ఎప్పుడే కానీ మీరు ప్రాపర్ బ్రాండ్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఈ 3 లెవెల్స్ లోనూ బిల్డ్ చేయాలి. టోఫు, మోఫు, బోఫు.